మా శ్రీ టీవీ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి శతకోటి వందనాలు. గంగమ్మ తల్లివమ్మ గంగనాటి వరాలు మరి ఎటున్నాయి గంగనాయుడి కొండ గౌరి పుత్ర వికన్న కొప్పు వీపల్ల జడలేనా కూర్చుంటే వికన్న కుందేలు రూపం వేసలేడు రూపమేనో నరసిన విఘ్నేశుడు నంది రూపమేనో పల్ల జడల పార్వతీ వర కుమారని శరణు శరణు మాయని సంభావోరాని గంగాభవాని హరణదూడు కన్న తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ నాది దేశం ఏలుతున్నది నలుగురు కొడుకులు ఒక ఆడవిల్ల సంతానం గౌరీదేవి ఉన్నది ఆ రాముడే రామయ్య కోదండ రాముడి ఎల్లు కొడుకు ఎల పరిస రాముడి ఏమంట ఉన్నాడే అమ్మ రేణుకా ఎల్లమ్మ పాలి వాళ్ళు వల్ల మాటలు భగవాళ్ళు వల్ల మాటలు రోమురాముల బాణాలు చేసినట్టయితున్నాయి అమ్మా తండ్రి లేడాట నీకు విపుడు లేడాట తండ్రి లేని పిల్లలుగా అన్నమని అంటున్నారు వాళ్ళు అన్న మాటలు వింటుంటే నా పంచ ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి అమ్మ రేణుక ఎల్లమ్మ నా తండ్రి ఆడ ఉన్నాడో తండ్రి జాడ చెప్పమని గంట కొట్టలు లేపినప్పుడు రేణుక ఎల్లమ్మ గడగడ 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 ఉనికిపోతున్నదా కొడుకు రాముని దగ్గర ఏర వచ్చింది రేణుక ఎల్లమ్మ కలియేడ మేడల దొరకపోయినాది పుంపాల బంతులంటే వేసింది ఓ బంతునార తండ్రి అయిన మీరే తల్లి అయిన మీరే నాకు గోగుపాదం అంత జాగ దొరికినాక ఆ పరశురాముని చేతికి బంతులు దొరకొద్దని దీవనార్తి పెట్టింది బంతులకు దీవనార్తి
వదిలిపెట్టింది గగన మార్గాన బంతులు వదిలిపెట్టింది రామ రఘునందన తండ్రికి దగ్గర తనయుడవైతే గగన మార్గాన బంతులు పోతున్నాయి బంతుల జాడల్లో వెళ్ళిపోవాలి బంతులు తీసుకొని నా చేతికి ఇచ్చినట్టయితే మీ తండ్రి పేరు చెప్తారా బంతుల జాడల్లో రాముడు వెళ్ళిపోయిండు రేణుక ఎల్లమ్మ చూసింది ఇక దెబ్బలు కొట్టే మురుకుడైతే లేడు నేను ఎక్కడన్నా పోతాయి నన్న తలదాచుకుంటానన్నది వాళ్ళ గద్దెకు ప్రాణాలు పెడుతున్నదా అమ్మవారి ఎల్లమ్మ చిక్కలయ్యన పట్టింది వారు చేసింది పట్టింది గుందుతున్నది జంపనేసిన బట్టి జంజరంతో ఊరు పోసింది ఇక్కడ మాలుజి వాళ్ళకైతే కుక్కు తాళాలు సిగ్గు కళ్యాలు పెట్టి రేనుక ఎల్లమ్మ ఇక నేను ఉంటే నా కొడుకు రాముడు వస్తాడేమో నా ప్రాణం తీసేటట్టు ఉన్నాడు అని రేణుక ఎల్లమ్మ ఆడికెళ్ళి ఎల్లమ్మ తిరుగుతున్నదే అమ్మా ఎక్కడ పోయినయ్యా ఇంటిలో గోగుపాదం అంతా జాగ దొరకలేదు ఎల్లు 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 అని ఎల్లమ్మని ఎల్లగొట్టినప్పుడు ఎల్లమ్మ అంటగా కొత్తగా పేరు కూడా వస్తూ ఉంది దేవుడు అయ్యా పేరల్లో వచ్చినారే అమ్మలారా అయ్యా ఒకడుక రాముడారా రామయ్యో వట్టికేరా నా రాముడా ఏడిళ్ళ ఎల్లినైనా రామయ్యో 16 ఇళ్ళ పల్లి నేనైతినా దేవి అంట పేరుండరా ఎల్లమ్మ అంట కూడా పేరొచ్చనా ఓ కొడుక రాముడారా రామయ్యో వట్టికేరా నా రాముడా మాడ తిరిగినారా రామయ్యో ఏడిళ్ళ ఎల్లినైనా ప్రేమతోటి దాదినారా నా రాముడు ప్రేమతోటి పెంచినారా రామయ్య పెంచిన ప్రేమలన్నీ నా రాముడు అయ్యా పెంటల్ల ఒరిగినాయా రామయ్య అయ్యో వంకనెత్తి దాదినారా రామయ్యో కాయ కాచినాదా పరశురామ అమ్మవారి ఎల్లమ్మ కనకల ఎల్లమ్మ కన్నీరు తీయబట్టే వరవల ఎల్లమ్మ ఉరపయ్యబట్టనే అమ్మా వెళ్ళిపోతానన్నది కొట్టకొనకున్నది జాంబవూరవాడ ఏడవచ్చింది జాంబవూరవాడకు రేణుక ఎల్లమ్మ మాతలింగమ్మ ఇంటి ముంగట నిలబడ్డది మాతలింగమ్మ ఇంటి ముంగట నిలబడ్డది ఓ వదినే 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 ఓ వదినే అమ్మ ఓ వదిన మాతలింగమ్మ నేను జోగురాలను వచ్చిన నాకు జోగు భిక్షం పెట్టవు వదినే వదినే ఓ వదినే మాతలింగమ్మ నేను జోగురాలను వచ్చిన జోగు భిక్షం పెట్టవని రేణుక ఎల్లమ్మ కొంగు దాపుకుంటాదమ్మా కొంగు దాపుకుంటా ఉంది ఎల్లమ్మ ఎల్లమ్మ పిలుపులు విన్నది వదిన మాతలింగమ్మ పిలుపులు విన్నది ఎవరో జోగురాలు వచ్చిరన్నది అటువంటి కనుకనేమి ఆ
చాట కొమ్మల చాటడు అటువంటి కనుక నీవు బియ్యాలు పోసుకొని అమ్మా జోగు రారా ఇగో జోగు భిక్షం తీసుకోవమ్మా నీ భిక్షం తీసుకున్నట్టే ఏమి కష్టం వచ్చింది ఎర్రవచ్చని పొల్లవు ఎవరు కొట్టిరి ఎవరు తిట్టిరి ఆలివాడు కొట్టలేదు పగవాడు కొట్టలేదు ఇతరుడు కొట్టలేదు శత్రుడు కొట్టలేదు దుండు దుస్మాను కొట్టలేదు కాదన పట్నం కట్టుకుపోను రాలేదు లేదన పట్నం లేపుకపోను రాలేదు కొడుకు రాముని బాధల కేగలేక మీ వాడకు నేను వచ్చిన నాకు గోపాదమంత జాగరు కావాలనమ్మా వదిన మాతలింగమ్మ గోపాదమంత జాగలి వదిలే ఓ వదిలే ఇచ్చినట్టయితే నేను తలదాచుకుంటానమ్మా తలదాచుకుంటానంట ఉన్నదేమి అమ్మా ఓ ఆడవిల్ల అందరూ కొడుకు కొడుకు కాదా నీ కొడుకు మంచిదమ్మా ఎరగనుక నీకు గోపాదం అంతా జాగలిస్తాం కానీ మరి మాకేమిస్తామని అడిగింది మరి మాకేమిస్తామన్నప్పుడు నా దగ్గర పెయ్యంత కొట్టిన పెండ కొక్కొస్తలేదు నా దగ్గర ఇయ్యాల కనుక కట్టుకున్న పట్టు చీర ఉన్నది పెట్టుకున్న సొమ్ములు సొందాలు ఉన్నాయి అంటే సామాన్యంగా ఎల్లా మరి ఏదు ఎర్రవీండి పందు పచ్చవీండి 7 పన్న నిమ్మకాయలు 7 పన్న కొబ్బరికాయలతోటి ఆ పేరు మీద 7 రోజుల పండుగలు ఎత్తుకుని వారి అమ్మ మాతలింగమ్మ ఒకవేళ నా కొడుకు రాముడు వచ్చి కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టు తిను అంటే ఒట్టు తినకు కైకల కంప మీద ఒట్టు తినకని చెప్పింది కాడికి చేరవచ్చినాదా మాతలింగమ్మ అటువంటి మాటలు చెప్పింది వెనక ఎల్లమ్మలంద గోరములకు ఎట్లా పోతున్నది గోరిలందా లోపాలికి గోరి ఎల్లమ్మ గోరములకు తల్లి పోతున్నదా తల్లి పోతుంటనే ఉదయమంతారా అమ్మోరి ఎల్లమ్మ అందా కోలెవరకు అందా కోలెవరకు తల్లి పోతున్నదా తల్లి పోతుంటనే ఉదయవంతానే పూలు ఎందేనా సతిగా నాలకు హాయ్ అమ్మోరి ఎల్లమ్మ అందా కోలెవరకు తల్లి పోతుంటనే అయ్యా ఒడి మాకు తిరిగేను అమ్మోరి ఎల్లమ్మ లందా కోరెవరకు లందా కోరెవరకు తల్లి పోతున్నదా లందా కోరెవరకు తల్లి పోతున్నదా అమ్మవారి ఎల్లమ్మ లందా కోరెవరకు పూజవంత పూజలు ఎన్ని ఆకాశం అంతా దొరుకుతున్నదో లందా కోరెవరు దేవాన దేవతలు కడగడ 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 వణికిపోయిరో శివసత్తి గానాలకు 30 మూర్తులు నిండుతున్నాయో ఎల్లమ్మ లంద ఘోరములు పోయినది అయ్యా లందలోనికి పోతా ఉంది రామ రామ ఎల్లమ్మ లంద ఘోరములు పోయినప్పుడు కనుకనేమి బుద్ధి గంట పూజ పక్క పక్క పర్ర వరకు ఈరింది మరి ఎల్లమ్మ కనుక లంద ఘోరములు పోయింది నక్కలోకం నాగలోకానికి దాడి చూపింది నక్కలోకం నాగలోకం చేరవచ్చేనా నక్కలోకం నాగలోకం చేరవచ్చేనా నక్కలోకం నాగలోకం చేరవచ్చినప్పుడు నాగకన్యలు వచ్చిరి ఎల్లమ్మ పాద సేవ చెయ్యవంటిరి ఈ ప్రకారంగా వెనక ఎల్లమ్మ నిమ్మలంగా లందకోలం లోపల ఉన్నది ఎల్లమ్మ పేరు మీద చేత తన అమరాలు చేతులు పట్టుకొని కళ్యాణమో రమ కళ్యాణమేనా
సారైనవమ్మ అక్కలందరూ గుడి విత్తనాలయ్యంగా చిన్న చిన్న మొక్కల శివుడైనవమ్మ పూల బిందెల్లో ఎల్లమ్మ మాదేవి పైనవమ్మ ఎల్లమ్మ పుట్టల ఉండినవే ఎల్లమ్మ పూలక వేసినవే ఎల్లమ్మ అంగళ్ళ దొరికినవే ఎల్లమ్మ గంగయ్య రాలవమ్మో ఎల్లమ్మ నాగుమామల బట్టి నడిమి కట్టు గట్టి చేరిపోతల బట్టి చేడలీర పోసి కనకన కంటలాట ఎల్లమ్మ ఘనమైన పూజలాట ఎల్లమ్మ కోరిన వారికి ఎల్లమ్మ కొడుకులనిస్తేవి ఎల్లమ్మ అడిగిన వారికి ఎల్లమ్మ అడిగిల్లనిచ్చినవే ఎల్లమ్మ కలిసిన ఇళ్ళల్లా ఎల్లమ్మ తలకించి మెత్తావో ఎల్లమ్మ తలవారి ఇళ్ళల్లా ఎల్లమ్మ దాసు మామల పెట్టవే ఎల్లమ్మ మరి వచ్చిన భక్తులు మీ పరసన మీద కోపం రావాలి ఒక్కల మీద అటువంటి కనుక నీ ఇంటి అల్లుడు నరేష్ గారైనా అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద కనుక రేణుకా ఎల్లమ్మ పేరు మీద ఒక్కళ్ళ కూడా ఒక్క రూపాయి అమ్మ నూట ఒక్క రూపాయి నూట ఒక్క లక్ష లక్షంగలిగారే మల్లెపూల పల్లకి మందార పల్లకి అది మందార పల్లకి మల్లెపూల పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి ఎల్లమ్మ అది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మల్లెపూల పల్లకి పేరు ముత్యాల కాలయ్య గారు మరి వారమని ఎల్లమ్మ పేరు మీద మున్రాజు పేరు మీద అమ్మవారి పేరు మీద 21 రూపాయమ్మ అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద ఎల్లమ్మ తోడై ఉండాలి వందనాలు
అది ఎరి చేతి ఉందే పూసేపెట్టి నేను వాడి వెళ్ళనయ్యి కట్టి మరి ఉంటే కదరా నాకన్నా తండ్రి నన్ను సేమించరా నాకన్నా తల్లి మరి ఉన్నావమ్మా ఎండ కళ్ళు 7 వారాలు నాకన్నా తల్లి నీకందనాలే 10,000 నాది ఏమైనా ఏం తక్కువ ఇప్పుడు తక్కువైంది ఇప్పుడు ఆయన పెద్దవాళ్ళు ఆయన